అసలు సింగింగ్ డాన్సింగ్ ఎలాగో అలాగే ఈ మామిడి పండు తినడం కూడా ఒక కళ. ఈ కాలం వాళ్ళు తలకిందులా తపస్సు చేసినా ఈ ఆర్టుని పొందలేదు. ఆ వయసు వాళ్ళందరూ మామిడి పండు తినడంలో ఒక డిగ్రీ పొందాం. అసలు నాలాంటి వాళ్ళు కొంతమంది అయితే డాక్టరేట్లు కూడా పుచ్చుకున్నారు. మ్యాథ్స్ సైన్స్ ఎలాగైతే ఇంపార్టెంటో అలాగే మామిడి పండు తినడం కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలండి స్కూల్లో. శుభ్రంగా తొక్కలు తీసుకొని ముక్కలు తరుక్కుని తింటే అది మామిడి పండు తిన్నట్టు కాదు. ఒక మామిడి పండు తింటే పళ్ళ మధ్యలో ఆ పీచు ఇరుక్కుని చావాలి. మా అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ తర్వాత తరాల వాళ్ళు టెంక తినడం ఇష్టపడట్లేదండి. అన్నం తిన్నాక మామిడి పండు పెడితే క్యాలరీలు ఎక్కువ ఉన్నాయని వదిలేస్తోంది. అప్పట్లో మేము రోజుకి మినిమం డజన్ కాయలు గుద్దేవాళ్ళం. ఈ మామిడి పండు తొక్కల నిండా గుజ్జొదిలేసే వాళ్ళంటే నాకు పరమ చిరాకు. మా మనవరాలు అదైతే ఇంకా అధ్వానం. మామిడి పండు ఎదురుకుండానే పెట్టుకుని మాసా తాగుతానంటోంది. ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అసలు ఒక టెంక తింటే టెంకకే డౌట్ రావాలి, నేను టెంకనా నిర్మలమ్మ గారి తలకైనా అని. అది ఆర్ట్.